రైతులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రం ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తోందని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండే రాజిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం, జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రాలను సందర్శించిన వైస్ ఛాన్సలర్ జామ, మామిడి, సపోటా, పసుపు తోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. ఎకరాలు ఈ మిరప సాగులో ఉంది. సో ఈ మిరప సాగులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏమిటంటే బ్లాక్ థ్రిప్స్, అంటే నల్ల తామర పురుగులు. సో ఇది చాలా పెద్ద ఎత్తున దీని మీద మనకు టీమ్స్ కూడా ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి, అలాగే మన యూనివర్సిటీ వాళ్ళు కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కొన్ని క్షేత్ర పర్యటనలు కూడా చేయడం జరిగింది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యానవన విశ్వవిద్యాలయం కలిసి వాటిని డెమో చేసినట్టు అయితే ఇలాగే ఇక్కడ